మొత్తం మగం తప్పు చేసి పెట్టుకుంటే గట్టానికి ఆ బాబా పెట్టు నువ్వా నీకు పెట్టలేదా కాదు హ్యాపీ ఫాదర్స్ డే అందరూ చేపట్టుకొని వచ్చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నిహారిక అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఇదైతే ఫాదర్స్ డే సెలబ్రేషన్ గురించి ఉంటుందండి ఈ వీడియో అంతా. సో ఇక్కడ మా బాబు అయితే నేను మా బాబు బయలుదేరుతున్నాము. ఇది యాక్చువల్గా ఫాదర్స్ డే ముందు రోజు ఈవినింగ్ అనమాట. సో మా హస్బెండ్కి గిఫ్ట్ కొనడానికి మేమైతే ఫాస్ట్ ట్రాక్ వెళ్తున్నాము. కేపీహెచ్బిలో ఫాస్ట్ ట్రాక్ అండి. మా హస్బెండ్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, గాగుల్స్ ఒక్కటి లేదు. సో అది తీసుకుందామని వెళ్ళాము. అక్కడైతే గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఫాదర్స్ డే రోజు. సో మార్నింగ్ నేనైతే టెంపుల్కి వెళ్ళానండి. ఫస్ట్ నాగేంద్ర స్వామికి పాలు పోద్దామని వెళ్ళాను నేను అక్కడికి. సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి కొన్ని థింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, లైక్ కేక్ ఆర్డర్ ఇచ్చాను కానీ తీసుకోలేదు. ఇంకా కొన్ని బెలూన్స్ తీసుకుందాము అని టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బయలుదేరాను నేను. ఒక 5 మినిట్స్ అయితే పీస్ఫుల్గా స్పెండ్ చేసి తర్వాత కేక్ షాప్కి అయితే వెళ్ళిపోయానండి నేను. సో మాకు దగ్గరలోనే కేక్ షాప్ ఉంది, అక్కడ రెగ్యులర్గా అక్కడే తీసుకుంటాం ఏ అకేషన్ వచ్చినా. సో అక్కడ ఆల్రెడీ ఆర్డర్ చేసిన కేక్ తీసుకొని బెలూన్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నేను బెలూన్స్ కడుతుంటే మా బాబు నేను హెల్ప్ చేస్తాను అంటే, ఇంక వాడికి కూడా అలవాటు చేస్తున్నాను నేను చిన్న చిన్న పనులు హెల్ప్ చేయమని. ఎందుకంటే తను కూడా నేర్చుకోవాలి. ఓకే, ఏదైనా సెలబ్రేషన్ వస్తే సో మనము ఎలా వర్క్ చేయాలి, ఎలా ఇతరులను మనము హ్యాపీగా చూసుకోవాలి, ఇది మెయిన్ అండి. మనము ఏ అకేషన్ వచ్చినా నాకు చాలా ఇష్టం అండి సెలబ్రేట్ చేయడము. నాకు వేరే వాళ్ళని హ్యాపీగా చూడడం చాలా ఇష్టం యాక్చువల్గా. సో మా బాబుకి కూడా అది నేర్పించాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా నాకు చాలా ఇష్టం దాన్ని సెలబ్రేట్ చేయడము. సో మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నేను అందుకే ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు కూడా మా బాబుని తీసుకెళ్తాను. సో తను కూడా నేర్చుకుంటాడని. ఇక్కడైతే నేను సింపుల్గా డెకరేట్ చేశానండి. పెద్ద గ్రాండ్గా ఏం చేయలేదు, కానీ వెరీ నార్మల్, ఏదో నాకు తోచినట్టు నేనైతే డెకరేషన్ చేశాను. సో ఒక చిన్న గ్రీటింగ్ కార్డు, ఫ్లవర్ బొకే, ఇంకా బెలూన్స్ పెట్టాను, కేక్, అంతే. ఒక క్రోన్ కూడా తీసుకొచ్చాను మా హస్బెండ్కి పెట్టి ఫొటోస్ తీయచ్చు. సో అంతే కదా, ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ అందరూ దే ఆర్ లైక్ కింగ్స్ అని ఫీల్ అయిపోతారు. సో ఆ ఫీలింగ్ అయితే ఉంచుదామని నేను కూడా తీసుకొచ్చాను నేను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మాతో పాటు. చిన్న సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ అ గ్యాదరింగ్. సో మేము ఏదొచ్చినా కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుంటాము. ఒకసారి మా ఇంట్లో, ఒకసారి వాళ్ళ ఇంట్లో, అట్లా ఎవరో ఒకరి ఇంట్లో కలిసి అయితే చేసుకోవాలని మేము ఒక ఫండా పెట్టుకొని ఉంటాము. సో ఇక్కడైతే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. అందరం గ్యాదర్ అయ్యి స్మాల్ కేక్ కటింగ్ ప్లస్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయినట్లు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి, మాకు చాలా మంచి ఫ్రెండ్స్ వీళ్ళు, మా నైబర్స్ కూడా. వాళ్ళ పిల్లలు, వాళ్ళు, ఇంకా మదర్స్ అందరూ కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసామండి. సో చూడండి ఎలా ఎంజాయ్ చేసామని. ఇక్కడ పిల్లలందరూ ఫుల్ వెరీ ఈగర్ టు కట్ ద కేక్ అనమాట వాళ్ళు. ఇంకా ఏ అకేషన్ వచ్చినా పిల్లలదే అండి సరదా మొత్తము. ఇక్కడ ఫాదర్స్ కట్ చేస్తున్నారో కిడ్స్ కట్ చేస్తున్నారో అర్థం కాలేదు మాకు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న అన్న పేరు అమిత్ అండి. సో రైట్ సైడ్ ఉన్న పేరు రాకేష్. సో వీళ్ళిద్దరూ మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళు మాకు క్లోజ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా నైబర్స్ కూడా. సో వాళ్ళ పిల్లల పేరు ఆద్య, బన్నీ. రైట్ సైడ్ ఉన్న పాప పేరు సియాన్షి, మా బాబు పేరు ఇషాంత్ కార్తికేయ. సో మేము ఏదొచ్చినా కూడా మేము 3 ఫ్యామిలీస్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. చెప్పినట్టు ఏదో ఒక హౌస్లో. నా ఫ్రెండ్ దీపిక, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో తను ఇటువైపు ఉందన్నమాట కెమెరా సైడ్. సో అందుకే తను మిస్ అయింది. ఇదిగో ఫోటోలో నా పక్కన ఉన్న తను నాకు బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్ కూడా. సో మేమైతే ఇంట్లో సెలబ్రేషన్స్ ఫినిష్ అయిపోయాక ఇక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి, నేను మా హస్బెండ్ మాత్రము వెళ్తున్నాం. యాక్చువల్గా వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి, కానీ వాళ్ళు ఇంకా వేరే పనులతోటి వాళ్ళు మాతో జాయిన్ అవ్వలేదు. సో మా హస్బెండ్ నేను మాత్రం బుక్ చేసుకున్నాము ఓహ్రీస్ బార్బిక్యూకి. సాహిబ్స్ బార్బిక్యూ అని కూడా అంటారు దాన్ని. అది 2 ప్లేసెస్లో ఉంది, కానీ మేము ఆల్రెడీ ఒక ప్లేస్కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళకుండా ఈసారి వెళ్ళని ప్లేస్కి వెళ్ళాము మేము. ఇక్కడైతే పార్క్ చేసేస్తున్నాము కార్ని పార్క్ చేసేసి ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయామండి. సో ఎంటర్ అయిపోతానే నాకు రైట్ సైడ్ ఏవో కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ థింగ్స్ కనిపించాయి. అవి అక్కడే ఆన్ ద స్పాట్ చేసిస్తారంట వాళ్ళు. సో మేము ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోయాము. అంతా బాగుంది కదా అంబియన్స్ అనుకున్నా, కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఆల్రెడీ నేను సాహిబ్స్ బార్బిక్యూకి వెళ్ళగానే అది వేరే ప్లేస్లో. సో వాళ్ళని చూడగానే నాకు అర్థమైంది బఫెట్ అని అడిగితే, సారీ అండి ఇది బఫెట్ కాదు, సాహిబ్స్ బార్బిక్యూ ముందు ఉంది అంటే మళ్ళీ మేము ముందుకు వచ్చాము, లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇంకా అంబియన్స్ తెలిసిందే అండి, బాగుంటుంది సాహిబ్స్ బార్బిక్యూ, నాకు చాలా ఇష్టము. అక్కడ స్పెషల్ ఏంటంటే 365 days హలీం ఉంటుందండి, బాగుంటుంది చాలా, నాకైతే చాలా నచ్చుతుంది సాహిబ్స్ బార్బిక్యూ. సో ఇంకా అక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ తింటానండి. నేను మెయిన్ కోర్స్ పర్సన్ అయితే అస్సలు కాదు నేను. ఇంకా యాజ్ యూజువల్ వాళ్ళు స్టార్టర్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. పైనాపిల్ చాలా బాగుంటుందండి, ఇక్కడే కాదు ఎక్కడైనా బఫెట్లో ట్రై చేయండి, పైనాపిల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను యాజ్ యూజువల్ నాకు నచ్చిన ఐటమ్స్ తింటున్నాను. నాకు క్రిస్పీ కార్న్ కూడా చాలా చాలా ఇష్టము. వాళ్ళు ఒక కాంప్లిమెంటరీ డ్రింక్ ఇచ్చారు కానీ చాలా దరిద్రంగా ఉంది, అదైతే అస్సలు ట్రై చేయకండి, ఏం బాగాలేదు అది. అస్సలు అంటే అస్సలు ఒక్క సిప్పే తాగా నేను. ఇక చూసారా పైనాపిలే తిన్నా నేను. ఇంకా తర్వాత ఏదో చాట్ తెచ్చుకున్నా, దహీపూరి తెచ్చుకున్నా. తర్వాత సూప్ ఒకటి తాగానండి, చాలా బాగుంది అది. సమ్ ముర్గ్ అని ఉంది ఆ సూప్. ఆ సూప్ తోటి ఇండియన్ బ్రెడ్, కైండ్ ఆఫ్ గార్లిక్ బ్రెడ్తో తిన్నాను, చాలా చాలా బాగుంది. ఇంకా అంతే అండి, నేనేం పెద్ద తినను, మెయిన్ కోర్స్ అయితే అస్సలు తినను. ఇంకెవరైనా వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను అన్నీ చూపించాను, జస్ట్ ఏమేమి అక్కడ అవైలబిలిటీలో ఉంది అని. బాగా మెయిన్ కోర్స్ తినే వాళ్ళైతే వెళ్ళొచ్చండి. నాలాగా ఓన్లీ స్టార్టర్స్ డెజర్ట్స్ తినే వాళ్ళకైతే వర్త్ కాదు. బట్ మాకు ఇవాళ ఆఫర్ ఉంది యాక్చువల్గా జొమాటోలో, ఆల్మోస్ట్ 35 to 40% డిస్కౌంట్ కూడా వచ్చింది మాకైతే రీజనబుల్ అనిపించి మేము ఇంకా బుక్ చేసుకున్నాము. చూసారా మటన్ హలీం, యాక్చువల్గా నేను అది కూడా తినలేదండి, మా హస్బెండ్ మా బాబు తిన్నారు. నేను ఓన్లీ చికెన్ హలీం తింటా, మటన్ అసలు తినను నేను. బట్ చాలా బాగుంటుందండి సాహిబ్స్ బార్బిక్యూ, నాకు చాలా ఇష్టము. డెజర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా ఇవాళ ఏమునిందంటే చిల్లీ ఐస్ క్రీమ్ ఉన్నింది, నేను టేస్ట్ అయినా చూద్దామని పట్టుకొచ్చాను, బాగుంది. ఇంకా ఫైనల్గా డెజర్ట్స్ ఫినిష్ చేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. మా ఇంట్లో ఇదైతే చాలా సింపుల్ సెలబ్రేషన్ అండి, జస్ట్ స్మాల్ కేక్ కటింగ్, ఇంకా సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాము. మా డాడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా జరుపుకున్నారో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గ్రీటింగ్ కార్డ్ స్టార్టింగ్లో చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నానండి. అది మనం యాక్చువల్గా గాలికి ఇలా ఊపితే ఎగురుతుంది, ఇంకా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అది చూపించలేదు మీకు. ఇక్కడ చూద్దాం మా డాడీ వాళ్ళు ఎలా చేసుకున్నారో. సో మా డాడీకి కూడా ఈ వీడియో తరపున నేను ఈ వీడియో ద్వారా విషెస్ చెప్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, ఐ రియల్లీ మిస్ యూ. సో అందరు అక్కడ ఉన్నారండి, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నాను, మా చెల్లెలు తమ్ముడు అక్కడే ఉన్నారు. మా డాడీకి దేవుడు మంచి ఆరోగ్యము మంచి ఐశ్వర్యము ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. మా డాడీ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, మా మమ్మీ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ టీచర్. మా తమ్ముడు పేరు తేజ. మా నాన్న మా అమ్మనే నా ప్రపంచం అండి. మా అమ్మ మా నాన్న తర్వాతే ఎవరైనా, నా కొడుకైనా మా మమ్మీ డాడీ తర్వాతే నాకు. వాళ్ళు నా జీవితాన్ని ఎంత అందంగా మలిచారో నేను మాటల్లో చెప్పలేనండి. నేనైతే చాలా హ్యాపీ. నా లైఫ్ని వాళ్ళు చాలా చక్కదిద్దారు. నాకు మంచి చదువు ఇచ్చారు, మంచి ఐశ్వర్యం ఇచ్చారు, మంచి భర్తనిచ్చారు, ఆఖరికి బిడ్డను కూడా మంచిగా వాళ్ళే పెంచి నా చేతికిచ్చారు. ఇంతకన్నా ఏ కూతురికి ఈ ప్రపంచంలో ఏది అవసరం లేదు. మా చెల్లెలకి కూడా నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్తున్నానండి. తను పాపం అక్కడ ఉండింది, తనే అంత బాధ్యత తీసుకొని మా ఫాదర్కి మంచిగా సెలబ్రేషన్స్ చేసింది. సో మంచిగా కేక్ కట్ చేయించింది, మంచిగా గిఫ్ట్ ఇచ్చింది మా డాడీకి. ఐ రియలీ మిస్ హిమ్ అండి. ఈ అకేషన్ అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. తప్పకుండా నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అకేషన్ పెట్టుకొని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంతకన్నా ఏం చెప్పలేనండి. ఫాదర్స్ డే రోజు ఇంకా ఏం విషెస్ చెప్తాము. ఐఎమ్ వెరీ హ్యాపీ మా నాన్న ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు.
నేను మిస్ అవుతున్నందుకు అట్ ద సేమ్ టైం కొంచెం బాధగా కూడా ఉంది నాకు. బట్ దట్స్ ఓకే, మేము కూడా ఎంజాయ్ చేసాము ఇక్కడ హైదరాబాద్లో. మా హస్బెండే పాపం మధ్యాహ్నం నేను చెప్పాను నేనే పే చేస్తాను అంటే ఏమొద్దు నేను పే చేస్తాను మీరు ఎంజాయ్ చేయండి అని తను కూడా తనకు తగ్గట్టు తను మమ్మల్ని హ్యాపీగా పెట్టాడు ఇవాళ. సో ఫైనల్గా ఇలా మేమైతే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. మీ అందరు కూడా ఎలా జరుపుకున్నారు ఫాదర్స్ డే అని నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో నేను కూడా చూసి నేనేమైనా నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటాను, ఓకే ఇలా చేశారు వాళ్ళ ఫాదర్స్కి అనేసి. సో ఈ ప్రపంచంలో పిల్లలు తల్లిదండ్రులకి ఏమి చేయకపోయినా పర్లేదండి, వాళ్ళనైతే బాధ పెట్టకండి మీ మాటలతోటి మీ చేతలతోటి. మీకు వీలైనంత మీరు పేరెంట్స్ని బాగా చూసుకోండి. వాళ్ళకి కోట్లు ఉండొచ్చండి, లక్షలు ఉండొచ్చు, వాళ్ళు దేనైనా ఎంతన్నా పెట్టి కొనుక్కోవచ్చు కూడా. కానీ మనం ఇచ్చే ఒక 10 రూపాయల వస్తువు అయినా వాళ్ళకి కోట్లతో సమానం అండి. ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నా హస్బెండ్కి కూడా తెలుసు నేనే గిఫ్ట్ కొని తీసుకొస్తాను మా బాబు తరపున అని. కానీ మా బాబు ఐ లవ్ యూ డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అని ఇచ్చినప్పుడు తను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యాడో నేను చూశానండి ప్రత్యక్షంగా. సేమ్ మా డాడీ కూడా, మా డాడీ అనుకుంటే ఏమైనా కొనుక్కోగలడు, కానీ మేము ఏదైనా తీసుకెళ్ళి ఇస్తే ఆ సంతోషం అనేది వేరేలాగా ఉంటుందండి. సో నా ఫ్రెండ్స్కి కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ తప్పుగా అనుకోకండి. మీ తల్లిదండ్రుల్ని మీరు బాగా చూసుకోండి, మీకు చేతనంత అయినంత వరకు వాళ్ళని కష్టపెట్టకుండా బాగా చూసుకోండి, ఇదే చెప్పగలను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా చెల్లెలు మా డాడీ వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇచ్చిందో కూడా చూడండి. తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ.